ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుందంటే మన ప్రియతమ డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఎందుకంటే సమగ్ర శిక్ష అభియాన్ SSA ఉద్యోగుల గురించి మేము గత కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా, అంటే దాదాపు కొన్ని సంవత్సరాలుగా, అంటే ఒక 2 సంవత్సరాలుగా, అంటే ఎలక్షన్స్ ముందు నుంచి మనం కూడా వారికి అంటే వారి న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తుంది ప్రజా సంకల్పం కూడా. మీరు ముఖ్యమంత్రి గారు, మీరు ఎన్నికల ముందు వాళ్ళకి ఎన్నో హామీలు ఇచ్చారు. ఈ విషయం మేము ఎన్నో వీడియోలు చెప్పాము. ఇప్పుడు మీరు చాలా మందితోటి సచివాలయం పిలిపించి మీరు సమీక్షా సమావేశం చేస్తున్నారు కదా. ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది, మీరు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను, అలాగే పీటీ సంబంధిత విభాగాల ఉద్యోగులను పిలిచి మీరు ఎందుకు మాట్లాడడం లేదు? ఇక్కడ ఏమవుతుందంటే ముఖ్యమంత్రి గారు, మీ చుట్టూ ఉన్న కొంతమంది మీకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. మీరు తక్షణమే మేము ప్రశ్నిస్తున్నాము, SSA ఉద్యోగుల తరఫున మీరు తక్షణమే సచివాలయం పిలిపించి వాళ్ళతో మీరు సమీక్ష చేయండి. మీరు వారి వినండి. మీరు హామీ ఇచ్చారు ఎలక్షన్ ముందు. మీరు నమ్మకంతో వాళ్ళు ఎన్నోసార్లు ఇక్కడ హైదరాబాద్ వచ్చారు, కానీ మిమ్మల్ని కలవనీయట్లేదు, మీ మంత్రులు కూడా కలవనీయట్లేదు. మీకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. ఈ తప్పుడు సంకేతాలు రాబోయే ఈ పంచాయతీ ఎలక్షన్ లో మీకు నష్టం చేకూరుతుంది. GHMC లో కూడా అలాగే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఉన్నతమైన విద్యార్థులను చదువు చెప్తున్న వాళ్ళ గురువులు, వాళ్ళు ఏదో మామూలుగా వ్యక్తులు కాదు. వాళ్ళు గురువులు. కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ జీతం ఎంతండి? వాళ్ళు అవినీతి అధికారులు వేల కోట్ల, లక్షల కోట్ల తింటున్నారు, మిగుతున్నారు. వారి గురించి ఏం లేదు, కానీ వీరి గురించి పట్టించుకోండి. ఇలాంటి ఉద్యోగులు, గురువులు బట్టి వాళ్ళు, మీరు కూడా గురువుల కిందనే, మీరు కూడా చదువుకున్న గురువు కిందనే. కాబట్టి ఈ గురువులను మనము వాళ్ళకు న్యాయం చేస్తాం. వాళ్ళకు వాళ్ళు ఏం కోరికలు అడతలేరు. మీరు ఉచిత హామీలు ఇస్తారు కదా, ఉచిత హామీల కోసం వాళ్ళు అడగతలేరు. కష్టపడుతున్నారు వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు. వాళ్ళ జీతాలు ఏంది, వాళ్ళు ఏంది, అసలు వాళ్ళ కుటుంబాలు ఏంది, వాళ్ళ పరిస్థితి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. అవినీతి అధికారులు ఏమో కోట్లు, వందల కోట్లు ఒక్కొక్కరు. వాళ్ళ గురువులు. వాళ్ళు ఇంతమంది విద్యార్థులను ఉన్నత స్థితిలో తీసుకొచ్చారు. విద్యార్థులారా, మీకు కూడా మేము చెప్తున్నాము, మీ గురువుల కోసం మీరు పోరాటం కావాలి, మీ పోరాటం భాగస్వామ్యం కావాలి. మీ బాధ్యత అది. ఎందుకంటే మీకు చదువు చెప్తున్నారు, మర్చిపోకండి. మేము ప్రజా సంకల్పం ఒక పోరాటం ఉద్యమం మొదలుపెట్టింది. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల గురించి, గురువుల గురించి. ఉద్యోగులు ఎంత గురువులు, ఈ గురువులకు అందరికీ మనం అండగా ఉందాం. ప్రజా సంకల్పం మొదటి నుంచి ఉంది. చాలా మంది ప్రజా సంకల్పం మాకు మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి గారు తక్షణం మీరు మన సచివాలయాన్ని పిలిపించి వాళ్ళతో మీరు సమస్యలు ఏర్పాటు చేసి న్యాయం చేయండి. వారికి న్యాయం చేయండి. ఎందుకంటే రోజు ఎవరితో వివిధ వాళ్ళతో సమస్యలు చేస్తున్నారు కదా, అలాగే వీళ్ళతో కూడా చేయండి. వీళ్ళు గురువులు, వీళ్ళు విద్యార్థులు ఒకటే చెప్తున్నారు. విద్యార్థులారా, అందరూ కూడా అండగా ఉండండి. ఈ యొక్క వాయిస్ మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలా. ప్రతి ఒక్కరూ మా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. గతంలో కామెంట్ చాలా మంది చేశారు. ముఖ్యమంత్రి చూడండి వాళ్ళ బాధలు మిమ్మల్ని వాళ్ళు ఏం అదే చేయట్లేదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఏమన్నా అంటే మళ్ళీ వాళ్ళ మీద యాక్షన్స్ ఉంటాయి ఉన్నతాధికారులు. కాబట్టి వాళ్ళ తరఫున అంటే మేమైతే ఒకము, మాకు లీగల్ టీం ఉంటుంది. వాళ్ళ తరఫున మేము పోరాటం చేస్తాం వాళ్ళ మీద ఏమన్నా అది చేస్తే. కాబట్టి ముఖ్యమంత్రి గారు మళ్ళీ చెప్తున్నాం, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల, గురువులకు అందరికీ న్యాయం చేసే విధంగా మీరు ఆలోచించండి. ఎందుకంటే మీరే చెప్పారు ఎన్నికల ముందల. కాబట్టి తక్షణమే మీరు వాళ్ళ సచివాలయం పిలిపించి వాస్తవాలు తెలుసుకొని మీరు న్యాయం చేయండి. వాళ్ళకి న్యాయం, హక్కులు వాళ్ళకు, గురువులు వాళ్ళు. సమగ్ర శిక్ష అభియాన్ గురువులందరికీ మా యొక్క విజ్ఞప్తి. మీ పోరాటాన్ని మేము ఎప్పుడు అండగా ఉంటాము కూడా. మీకు న్యాయం జరగకుండా మేము అండగా ఉంటాం. ఇలా PET యూనిట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి కోసం కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మీరు ఒకటి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, SSA ఎంప్లాయీస్ గురువులను 20,000 మంది ఉన్నారు. నేను చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేయమంటే ఎవరు ఎందుకు ముందుకు రావట్లేదంటే మీలో ఐక్యత లేదు. మేము మాలాంటి వాళ్ళకు మీరు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్స్ని. ఎందుకు ఐక్యత లేదు మీ దగ్గర అంటే? ఐక్యత ఎందుకు లేదు మీరే ఆత్మవిమర్శన చేసుకోండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, SSA ఉద్యోగుల తరఫున ముఖ్యమంత్రి గారు వీరికి న్యాయం చేయాలా, మీరు సమీక్ష సమావేశం ఏర్పాటు చేయండి తక్షణమే. నేను చెప్పాము అనుకున్నాం బోనాల ముందు అవుతుందని, బోనాలు కూడా అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది. ఈ శ్రావణ మాసం మొదటిలోనే మీరు వాళ్ళతో సమీక్ష ఏర్పాటు చేస్తారని అనుకుంటున్నాను. బాపట్ల కృష్ణమోహన్, ప్రజా సంకల్పం స్టూడెంట్స్.